అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాక్చువల్ ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే మన సిస్టమ్స్ అన్నీ కూడా ఈసీ కంట్రోల్లో ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వానికి కొన్ని రైట్స్ ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని విధులు బాధ్యతలు ఉంటాయి. చీఫ్ సెక్రటరీ గారు ఏదైనా ఆదేశాలు ఇవ్వాలన్నా, ఉత్తర్వులు ఇవ్వాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఈసీ కంట్రోల్ ఉండాలి, ఈసీకి చెప్పాలి, ఈసీ అనుమతి ఉండాలి. ఈవెన్ డీజీపీ గారు కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు ప్రభుత్వ అధినేతను ఎవరైనా ప్రశ్నిస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఎటువంటి కక్ష సాధింపులు ఎదురవుతాయో సేమ్ ఈరోజు ఒక ఎన్ఆర్ఐ ఉయ్యూరు లోకేష్ గారి విషయంలో అదే జరిగింది. యాక్చువల్లీ ఈ ఉయ్యూరు లోకేష్ గారు అంటే ఒక ఎన్ఆర్ఐ అనమాట. అమెరికాలో ఉంటాడు ఆయన, ప్రవాస వైద్యుడు, ప్రముఖ వైద్యుడు ఆయన. సో ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఆయన ఒక 3 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ఆరోపణలు చేశారు, తీవ్ర సంచలనమైన ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల బ్లాక్ మనీని జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు తరలిస్తున్నారు, విదేశాల్లో హవాలా మనీని వైట్ చేసుకుంటున్నారు, బ్లాక్ని వైట్ చేసుకునే ప్రొసీజర్ ఒకటి ఉంది, ఆ ప్రొసీజర్ ఇలా ఉంటుంది సో అండ్ సో అని చెప్పి ఆయన కొన్ని టీవీ డిబేట్లలో పాల్గొని ఒక పెద్ద స్కామ్ని బయటకు తీసుకొచ్చినట్టు ఆ ప్రాసెస్ మొత్తం వివరించారు. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేశారు లోకేష్ గారు. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. 5 లక్షల కోట్లకు పైగా అవినీతి జరిగింది, అదంతా కూడా అవినీతి సొమ్మే, అదంతా తీసుకువెళ్ళడానికే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారు, అక్కడంతా హవాలా రూపంలో దాన్ని వైట్ చేస్తారు, వైట్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు, అది ఇదని చెప్పి ఆయన చెప్పారనమాట. సో అది వైసీపీకి కొంచెం మండింది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎవరైనా సరే తమ అధినేత మీద ఇటువంటి కామెంట్స్ చేస్తే ఊరుకోరు కదా. సో కాకపోతే అతని మీద పగబెట్టారు, కక్ష కట్టారు, టైం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నారు. ఈలోగా ఆయన మొన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసులకు కనిపించారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో నిన్నగాక మొన్న రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ లండన్ వెళ్తున్నారు కదా, లండన్ వెళ్ళడానికి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కదా. సేమ్ అదే టైంలో అక్కడ ఉయ్యూరు లోకేష్ గారు ఉన్నారు ఎయిర్పోర్ట్లో. సో ఆ విషయాన్ని పోలీసులు చూశారు. ఆయన అడిగితే మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పి ఆయన చెప్పారంట. సో అక్కడ పోలీసులకి ఆయనకి కొంత కన్వర్జేషన్ జరిగింది. లేదు మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు మొన్నే ఆరోపణలు చేశారు, సో మీ మీద కేసు కట్టాల్సి వస్తుంది, ఇబ్బందికరం అని చెప్పి అక్కడ కొంత వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఉయ్యూరు లోకేష్ గారిని పోలీసులు తమ వెహికల్లోకి ఎక్కించుకొని ఎయిర్పోర్ట్ బయట రోడ్డు మీద మేము దింపేస్తాము, వెహికల్ ఎక్కండి అని చెప్తే ఆయన ఇష్టం లేకపోయినప్పటికీ ఎక్కించుకున్నారు. సో ఆ తర్వాత రోడ్డు మీద హైవే మీద దింపకుండా ఆయన అటు ఇటు తిప్పి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారంట. ఇది లోకేష్ గారు చెప్పిన వివరాలు. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కొట్టారంట, వెహికల్లో కూడా కొట్టారంట, పోలీస్ స్టేషన్లో కొట్టారంట, గుండెల్లో నొప్పి వస్తుందని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. హాస్పిటల్ నుంచి ఇంకా పెద్ద హాస్పిటల్కి ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అంటే విజయవాడలో ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఇదంతా జరుగుతున్నప్పుడు తన లాయర్ వస్తే లాయర్ వ్యక్తిగత పూచీకత్తు సమర్పిస్తే అప్పుడు రిలీజ్ చేశారంట. ఇన్ని జరిగాయి అనమాట. అంటే ఒక ఎన్ఆర్ఐ, ఆయన అమెరికన్ పౌరుడు, ఆంధ్రప్రదేశ్కు వచ్చాడు, ఎన్నికలు ఉన్నాయనో మరి దేనికో వచ్చే నేపథ్యంలో ఈ ఆరోపణలు ఇవన్నీ చేశాడు, రాజకీయాల్లో తలదూర్చడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నప్పుడే ఆయన కూడా అక్కడ ఉన్నాడు. దాంతో ఇష్యూ కాస్త పెద్ద అయింది. ఈయన ఎందుకు వచ్చాడని పోలీసులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏక కూడా వాలకుండా అతి భద్రత ఉంటుంది. ఆయన ఎయిర్పోర్ట్కి 1:30లో వస్తారనగా 1:30 ముందు నుంచే ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆపేస్తారు, అంత పకడ్బందీ భద్రత ఉంటుంది. ఆయన హెలికాప్టర్ వెళ్తున్నా సరే కింద సిగ్నల్స్ ఆపేస్తారు, అంత పకడ్బందీ, అంత ఓవర్ భద్రత ఉంటుంది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద సంచలనమైన ఆరోపణలు చేసిన వ్యక్తి అదే ఎయిర్పోర్ట్లో ఆయనతో పాటు ఉంటే పోలీసులు ఊరుకోరు కదా, ఖచ్చితంగా సీరియస్గా రియాక్ట్ అవుతారు. సో అక్కడ అదే జరిగింది. అయితే ఇప్పుడు దీని మీద ఆయన కూడా ఊరుకోడు. వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కులకు భంగం కలిగితే వాళ్ళు కూడా చట్టపరంగా వెళ్తారు. సో ఇప్పుడు దీని మీద వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే, స్పందించకపోతే, తనను అరెస్ట్ చేసిన వాళ్ళ మీద, తన మీద కేసులు నమోదు చేసిన వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోతే నేను ప్రైవేట్ కేసులు వేస్తాను, నేను కూడా ప్రొసీడ్ అవుతాను, నేను ఎవరిని కూడా వదిలిపెట్టను అని చెప్పి ఆయన ఉయ్యూరు లోకేష్ గారు అంటున్నారు. అంటే ఓవరాల్గా ఒక కొత్త సెన్సేషన్. నాకెందుకో ఉయ్యూరు లోకేష్ గారు ఈ 5 లక్షల 6 లక్షల కోట్ల అవినీతి చేశారన్నది ఒక్క నెల రోజుల ముందు కనుక బయటకు వచ్చి ఉంటే విషయం,
సేమ్ గత ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు 6 లక్షల కోట్ల అవినీతి చేశారు చంద్రబాబు గారు అని ఎలాగైతే వైసీపీ వాళ్ళు ఆరోపించారో, సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్ల అవినీతిని కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు అదొక ఆయుధంగా మలుచుకునేవాళ్ళు. కాబట్టి ఈయన లేటుగా వచ్చారు, ఒక టీవీ డిబేట్లో చెప్పారు, అది కూడా పోలింగ్ తర్వాత చెప్పారు. సో మొత్తానికి ఇది ఎలా ముగుస్తుంది అనేది అయితే చూద్దాం. థ్యాంక్ యూ.